హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చిక్కీ అయితే చేస్తున్నానండి. పల్లీ ఒకటే కాకుండా అందులో సీజన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఈ 4 రకాల సీడ్స్తో చిక్కీ అయితే రెడీ చేస్తున్నాను. నేను క్వాంటిటీ అయితే ఒక్కొక్క బౌల్ తీసుకున్నానండి. ఇవన్నీ ఒక్కొక్క కప్పు చొప్పున మెజర్మెంట్స్, ఈ ఒక కప్పు, ఈ ఒక కప్పు, ఈ ఒక కప్పు, పల్లి ఒక కప్పు, 4 కప్పులు తీసుకున్నాను. బెల్లం వచ్చేసి వీటన్నిటికీ కలిపి 2 కేజీలు బెల్లం. పల్లి అయితే వేసాను, ఫ్రై చేసుకుంటున్నాను పల్లీని. నువ్వులు కూడా వేస్తున్నానండి. నువ్వులను కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని, హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకున్నవన్నీ వేరే సపరేట్గా ప్లేట్లో తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్ కూడా వేసాను. ఫ్లాక్స్ సీడ్ కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను వాటర్ మెలన్ సీడ్స్ అయితే తీసుకొని వేసాను. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను. ఈ ఫ్రై అయిపోగానే ఇప్పుడు బెల్లం కరిగించుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకొని పెట్టేసుకున్నాను. అందులో అయితే ఈ నల్లకొట్టుకున్న బెల్లం అయితే వేసేస్తున్నాను. బెల్లం వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. ఈ పాకం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మందపాటి ఒక గిన్నె పెట్టుకొని అందులో వడకట్టుకుంటున్నాను. ఇసుక రేణువులు కానీ ఏదన్నా పీసులు, ఏదన్నా బెల్లంలో జాగరీలు ఏదన్నా ఉంటుంది కదా, అదంతా వడకట్టేసుకున్నాను. వడకట్టేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలయి తిప్పుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చే లోపల పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా పొట్టంతా పోయేలాగా నలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము, చెరిగేసుకుందాం. పాకం అయితే వచ్చిందో రాలేదో టెస్ట్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెము పాకాన్ని వేసాను. దగ్గరగా కలుపుకుంటే అది వచ్చిందో రాలేదో అర్థమైపోతుంది. పాకం అయితే రాలేదండి, లేత పాకం వచ్చింది. మళ్ళీ దాంట్లోనే వేసేస్తున్నాను నేను. మళ్ళీ ఇంకోసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ వేరే వాటర్ తీసుకున్నాను కొంచెం ఫ్రెష్గా. మళ్ళీ అందులో పాకాన్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆ పాకం అయితే గట్టిగా వచ్చిద్దండి. ఇలా ముక్కలు చేస్తే ఇరిగిపోవాలి మనకు పాకం, అప్పుడే వచ్చినట్టు. మనం ఇలా స్టీల్ ప్లేట్లో వేస్తే సౌండ్ వచ్చిద్ది టక్కు టక్కుమని. పాకం అయితే వచ్చేసిందండి. ముందుగా మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడన్నీ ఒక బౌల్లో తెచ్చేసుకుందాము. ఈ పాకంలోనే ఇలాచీ పౌడర్, గీ కొంచెం వేసుకున్నానండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం గీ కూడా వేసానండి నేను. మొత్తం మంచిగా కలుపుకున్నాను. కొంచెం గీ కూడా వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఈ పాకాన్ని అంతా ప్లేట్లో వేసేసుకున్నానండి. నేనైతే షేప్ ఏమి ఇవ్వలేదు, మా పిల్లలు తినడానికి అని చెప్పి మామూలుగా అలా పెట్టేసి డబ్బాకు పెట్టేసేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.